విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంగన్వాడీ కార్మికులు చేస్తున్న దీక్ష 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండుగ చేసుకుంటుంటే మేము మాత్రం ఇక్కడ ఆకలితో దీక్షలు చేస్తున్నామని తెలిపారు. పండుగ పూట కూడా మమ్మల్ని మా కుటుంబాలను రోడ్డు మీద ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి తమ సమస్యలను పరిష్కారం చేయాలని వారు కోరారు. లేకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షుడు సుభాష్ని, రాములమ్మ, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి 14 రోజుల నుంచి నిరవధికంగా సమ్మె జరుగుతుంటే, అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే కనీసం సీఎం గారికి చలనం లేదు. అసలు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. సీఎం గారికి అంగన్వాడీ టీచర్లు వేసిన ఓట్లు వాళ్ళు గెలిచారో లేదో అర్థం కావట్లేదు. అసలు సీఎం గారు మమ్మల్ని ఒక మనుషులుగా చూస్తున్నారో తెలియట్లేదు. 14 రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నాము. ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ అక్కడ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. మేము మాత్రం ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం. అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్లు అందరి మీద, జిల్లా మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద కూడా నిరాహార దీక్ష జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా అతనికి చలనం లేదు. పక్కనున్న డిపార్ట్మెంట్ల నుంచి మాకు ఏదైనా కామెంట్ లాగా వినిపిస్తుంది. అంతే, మీరు ఇంకా చేయడమే మిగులుతుంది, మీకు అతను ఏంటి చెప్పట్లేదు, చేయట్లేదు, మీకు ఏంటి చేసేది లేదని అన్నట్టు. ఇంతకుముందు లాస్ట్ 2019లో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు 13 రోజులు సమ్మె చేసాము. సమ్మె చేస్తే 3,300 నుంచి 7,000 వరకు అప్పుడు ఒకేసారి అతను జీతం పెంచారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా అలాగే పెంచారు. కానీ ఇతను మాత్రం మరి ఏమనుకుంటున్నారు ఏంటో కానీ అంగన్వాడీల గురించి. అంగన్వాడీలు అందరూ మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అని అంటున్నారు. కానీ అతనికి మాత్రం మేము అంగన్వాడీ టీచర్లు అక్కలాగా చెల్లెళ్ళగా కనబడుతున్నామో కనబడట్లేదు కానీ అర్థం కావట్లేదు. కనీసం గ్రాడ్యుటీ గురించి మాట్లాడలేదు, జీతం గురించి మాట్లాడట్లేదు, తర్వాత మా సెల్ యాప్ల గురించి మాట్లాడలేదు. శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు వసతిశ్రీ చరణ్ గారు అంటున్నారు, మీకు చీరలు ఇచ్చాము, చీరలు ఇవ్వమని చెప్పామా మేము? ఆ చీరలు ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చే చీరలు సంవత్సరానికి 2 ఇచ్చేవారు. ఇప్పుడేమో 6 చీరలు తెచ్చారు. అవి 30 రూపాయలు 20 రూపాయలు ఎంతవో తెలియదు. ఏ మినిస్టర్ కాంట్రాక్ట్ పాడారో లేకపోతే ఎలాగ వచ్చిందో తెలియదు ఆ చీరలు. కానీ ఈ చీరలో నాణ్యత లేదు. ఇప్పుడు వేసుకున్న రెండో రోజుకే ఎందుకు పనికిరాకుండా కూడిపోయినట్లేదు. అంతకుముందు ఇచ్చిన చీరలు ఇదే గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన చీరలు కూడా చాలా బాగున్నాయి, వాడుకోవడానికి బాగుండేది. చీరలు ఇచ్చామనేసి 100 సార్లు చెప్తాం, చీరలు ఇవ్వమని చెప్పామా మేము? ఇప్పుడు గవర్నమెంట్ చీరలు ఇవ్వకపోతే మేము అంగన్వాడీ టీచర్లు చీరలు కొట్టుకోవడం మానేస్తాం. తర్వాత